ఈరోజు మేము ముందు రావడానికి కారణం మీ దయ వలన, ప్రజల దయ వలన ఒక ప్రజాప్రభుత్వం, మామూలు ప్రభుత్వం కాదు, ప్రజాప్రభుత్వం విత్ అసలు ఇటు 40 సంవత్సరాలు తర్వాత 40 సంవత్సరాలు కూడా ఇటువంటి విక్టరీ ఏ పార్టీకి వస్తుందని నేను అనుకోను. అటువంటి విజయాన్ని అందించిన ప్రజలకు ధైర్యంగా మనం ఎట్లాగోలాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ప్రజలకు మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అమలు చేయాలనే దృక్పథంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు కలిపి ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన నాడే 5 పథకాల మీద మరి సంతకం చేసి ప్రజలకు అందించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రేపు మరి పెన్షన్ల పండుగ మొదలు పెట్టాలని ప్రభుత్వం భావించి మరి మా ప్రభుత్వం గతంలో ఒక 1000 రూపాయలు 2000 చేస్తే 3000 చేస్తానని చెప్పిన మహానుభావుడు జగన్ రెడ్డి గారు ఆ 3000 కూడా ఈ లాటరీ టికెట్ లాగా 250, 250, 250 అని దశల వారీగా పెట్టి ఇవ్వడం అనేది బహుశా ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘోరంగా పెన్షన్లు ఇచ్చే పరిస్థితిని క్రియేట్ చేయలేదు. క్షణం భయమే. నెలనాడు వస్తే 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వగలమా లేదనే పరిస్థితికి దిగజార్చిన ఈ ముఖ్యమంత్రికి ప్రజలు ఇవ్వాల్సిన గౌరవం బ్రహ్మాండంగా ఇచ్చారు. మనం కూడా చాలామంది జీవితంలో చెప్తా ఉంటారు, ఒరే నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకో, నీకు మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే మంచి వ్యాపారం వచ్చింది, దాన్ని బాగా కాపాడుకోరా, విర్రవీగిపోకరా అని చెప్తారు పెద్దలు. మరి అటువంటి పెద్దలు ఎవరు కూడా ఇటువంటి మూర్ఖుడికి ఆ పరిపాలనలో చెప్పినా కూడా నేను చెప్పిందే వేదం, డెఫినెట్గా నేను 98% మందికి నా పథకాలు అందాయి, నాకే ఓట్లేస్తారు అని మూర్ఖపు ఆలోచనలతో ఈవేళ వాళ్ళ సలహాలు ఇచ్చిన వాడు పెట్టుకున్న సలహాలు ఇచ్చే పెద్దలు కూడా బోల్తా పడి ఈవేళ ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. అందుకనే చెప్తారు పెద్దలు, అరే బాబు నీకు ఎంత తెలివితేటలున్నా, నీకు ఆకాశానికి ఎగిరినా కూడా అప్పుడప్పుడు పెద్దలు చెప్పిన మాట వినరా బాబు అని. అటువంటి ఆలోచన లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు హాయిగా బెంగళూరు వెళ్ళి ఆయన గెస్ట్ హౌస్లో కులుగుతూ ఏముందలే ఈ గవర్నమెంటు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, అసలు పరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటే ఎవడైనా సిగ్గు ఎగ్గు ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడతారండి? ప్రజలు ఎందుకు తప్పు చేశారని అడుగుతాడు. ప్రజలు ఎవరిని అడుగుతారంటే అలాగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి సరే మా తప్పులు ఏమైనా ఉంటే మేము సరిదిద్దుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, మా పరిపాలన బాగోలేదు కాబట్టి మమ్మల్ని ప్రశ్నించాలి, మేము సంతోషిస్తాం, మళ్ళీ మా తప్పులు తెలుసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాం, తప్పనిసరిగా మీకు మెరుగైన సేవ చేయడానికి మేము ఆలోచిస్తామని మాట చెప్పాలి. కానీ మేము 90%, 98% డబ్బులు ఇచ్చాము, ఎక్కడ వేసారు వీళ్ళు, ఎందుకు వేయలేదని ప్రజలు అడిగితే ఇక ఈ మహానుభావుడికి ఇవే ఆఖరి ఎన్నికలని నేను అనుకుంటున్నాను. అందువల్ల మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఒక బ్రహ్మాండమైన మరి విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం అప్పుడే మొదలుపెట్టింది. మీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ధైర్యంగా 3000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4000 చేసి రేపు ఆ పండగని ఈ రాష్ట్రం అంతా కూడా మా కార్యకర్తల ద్వారా, ప్రభుత్వం అధికారుల ద్వారా ఒక పండగలాగా దీన్ని జరపమని మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఆ ప్రకారంగా ఈ జిల్లాలో ఉన్న అందరి నాయకులకి, అధికారులకి, శాసనసభ్యులకి, మరి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులకి అందరికీ కూడా
మేము తెలియజేస్తూ ఉన్నాం. అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా ఈ పండుగని ప్రతి వార్డులో కూడా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా 10 వార్డులు ఉంటాయి, 15 వార్డులు ఉంటాయి. ప్రతి వార్డులో కూడా నాయకులు బూత్ దగ్గర నుంచి వార్డు అధ్యక్షుల వరకు కూడా మీరు పండగలాగా ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మీరు మీ చేతుల మీదుగా మొదలు పెడితే ప్రజలకి మనం ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది, ప్రజలకి అర్థమవుతుంది. ఓకే, గతంలో కాదు ఇప్పుడు మారింది ప్రభుత్వం, వెంటనే మనకు ఒక మంచి మొదలు పెట్టారనే సంకేతకాన్ని మన ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ని మీరందరూ కూడా క్యాడర్ కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా, ఎక్కడైనా కాంట్రవర్సీ ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు. పెద్దలు ఉన్నారు, తప్పనిసరిగా ప్రతి క్యాడర్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ పెన్షన్ పండుగని చాలా బ్రహ్మాండంగా చేయాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈ ప్రెస్ ద్వారా ప్రజలు కూడా మీరు ఏదైతే మీరు కోరుకున్నారో అప్పుడే ఒక పథకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. ఇక మిగతా 4 పథకాలు కూడా అన్నా క్యాంటీన్లు కూడా సుమారు 183 దాకా రెడీ చేస్తూ ఉన్నారు సెప్టెంబర్లో ప్రారంభించడానికి. అట్లాగే మరి ఉచిత ప్రయాణానికి కూడా రెడీ అవుతున్నారు. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో ఇంకో 2-3 స్కీములు చెప్పారు. అవన్నీ కూడా ఒక 4-5 నెలల్లో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసి ప్రజల ముందుంచి ఇదిగో ఈ మహానుభావులు ఇంత బడ్జెట్ చేశారు, ఇంత అప్పు చేశారని ప్రజలకు వివరించి తర్వాత మనం ఈ పరిపాలన ఎలా సాగించాలని మా పెద్దలందరూ కూడా ప్రభుత్వంలో ఆలోచించి సమయానుకూలంగా తప్పనిసరిగా ఏవైతే మనం అనుకున్నామో ఈ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తూ ప్రజలు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యకర్తలు నాయకులు కూడా రేపు ఈ పెన్షన్ని ఒక వారోత్సవంలాగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇది మీ ద్వారా తెలియజేయమని కోరుతున్నాను. ఇప్పుడు మిత్రులు సుధాకర్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. మీకు గతంలో కూడా మన ప్రెస్ మీట్లో చెప్పుకున్నాం, ఇది అస్సాం గణపరిషత్ అయిపోద్ది, ఎలక్షన్ టైంలో అన్ని ఓటములు అని చెప్పి వస్తూ ఉంటాయి మన స్క్రోలింగ్లు కౌంటింగ్ రోజునని మనం అందరం కూడా గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఆయన నెమ్మదిగా ఇక్కడి నుంచి బిజానా తీసి పూర్వం రాజులు కట్టుకునేవారు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు గుర్రబండ్ల మీద ఆ ఏరియాకి ఒక కోట నిర్మించుకోవటం, అక్కడ పరిపాలన సాగించడం. మళ్ళీ ఇంకో చోట ఆయన వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళకు ఒక కోటలు ఉంటా ఉండే, మనకి చరిత్రలో చూస్తే చాలా తెలుసు. ఈయన కూడా అలాగే పాపం బెంగళూరులో కూడా ఆయన వెళ్ళడం కూడా హెలికాప్టర్లో వెళ్ళాడు పులివెందుల నుంచి, ఆ కడప నుంచి వెళ్ళి ఆయన యలంకలో ఉండే ప్యాలెస్లో హెలిప్యాడ్లో దిగాడు. అంటే ప్రజలు ఇంత చావుదెబ్బ కొట్టి సాచి ఆయన అంటూ ఉండేవాడు, ఆయన పర్యాపదం చాచి కొట్టాడు అంటారు. లాస్ట్ టైం మనకి 19లో కూడా అన్నాడు. సో అలాగే చాచి కొట్టినా ఆయనకి ఇంకా దర్పం ఇవన్నీ పోలే. సో ఆయన హెలిప్యాడ్లో దిగాడు. ఇప్పుడు ఏంటంటే అందరిని అక్కడికి పిలిపించుకున్నాడు, ఆ కోటకి. 5 సంవత్సరాలు ఉత్తనే అయిపోద్ది, మనకి తెలియకుండానే కాలం గడిచిపోద్ది. ఈ స్కీమ్ అవజేయరు, ఆ స్కీమ్ అవజేయలేరని ఒక శాపనార్థాలతో ఆయన కాలం వెల్లదీస్తున్నాడు. సో మీకు మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జరిగిన దోపిడీల మీద కూడా ఆల్రెడీ ఒక వీసీ గారు రిజైన్ చేశారు. ఇంకా క్రికెట్ అసోసియేషను బాకీ మిగిలి ఉంది. తగుదనమ్మాని నిన్న కూడా సిగ్గు లేకుండా ఈ ఏపీఎల్ టోర్నమెంట్ పేరు చెప్పి ప్రజాప్రతినిధులకి ఈ వంకను దగ్గర అవుదామని అందరికీ ఫోన్లు చేసి ఈ గోపీనాథ్ రెడ్డి ఒక బట్టల షాప్లో ఆయన ఒక చొక్కా ప్యాంటుతో వైజాగ్ వచ్చి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఈ గోపీనాథ్ రెడ్డి ఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే ఒక చిన్న షాప్ ఉండే మనిషి కొన్ని కోట్ల రూపాయలు, నా దగ్గర మొత్తం అన్ని డీటెయిల్ ఉన్నాయి, నెక్స్ట్ ప్రెస్లో కలిసినప్పుడు ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ పూలింగ్ మీద దోపిడీ చేశాడు, ఎవరెవరికి బినామీగా ఉన్నాడు, ఎంత ఆస్తులు కూడగట్టాడు, క్రికెట్ అసోసియేషన్ ఎలా కూలగొట్టాడు, మొత్తం మీకు సవివరంగా నెక్స్ట్ ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకుంటాం. ఈలోపు కూడా అతని మీద కూడా మేము విచారణ జరిపిస్తాం. ఎందుకంటే సామాన్యమైన కాదు, చాలా కాస్ట్లీ భూములు, వందలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరు చెప్పి గవర్నమెంట్ని మిస్యూజ్ చేసి బినామీగా ఉంటా అతను విచ్చలవిడిగా ఈ క్రికెట్ని కానీ అధికారాన్ని కానీ, మొన్న కూడా ఆయన ఒక ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటా కూడా పార్టీ కార్యకర్తలాగా వైసీపీకి వీడియో కాన్ఫరెన్స్లు ఆడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించాడు. అసలు అతని పాత్ర మీద, అతని తాలూకా
ఆస్తుల మీద కూడా విపరీతంగా అతను కూడబెట్టిన ధనం మీద కూడా విచారణ చేస్తాం. ఆ విచారణలో తేలిన దాన్ని బట్టి దానికి ఏ రకంగా పనిష్మెంట్లు జరుగుతాయి మీరు కూడా చూస్తూ ఉంటారు. పూర్తిగా గోపీనాథ్ రెడ్డి గురించి ఇంకా వెలుగులోకి రాలే. గోపీనాథ్ రెడ్డి గురించి వెలుగులోకి వచ్చాక ఆ పదవులో ఆయన కొనసాగుడు వీసీ గారు ఎలా పాలన చిత్తగించాడో అలాగే ఆయన క్రికెట్ అసోసియేషన్ వదిలేసి పారిపోతాడు. విషయాలంతా పూర్తిగా తెలియకపోవచ్చు, దాన్ని తెలియజేస్తాం. ఆయన కన్సల్ట్ చేయలేదు, ఇంకా తెలియజేస్తాం. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇది మా నోటీసులో అయితే లేదు. యాక్చువల్గా మేము మా పెద్దలకు చెప్పింది కూడా ఏ మంత్రి అయినా పార్టీ ఆఫీసులో ఒక అడుగు పెట్టి పార్టీని కన్సల్ట్ చేసి ఈ లోకల్ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఒక ప్రపోజల్ మేమైతే కోరాము. ఇంకా గవర్నమెంట్ 15 రోజులు కూడా అవలే, ఇది సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇష్యూ బై ఇష్యూ దే హ్యావ్ టు అరేంజ్ ది గుడ్ గవర్నెన్స్. ముందు ఆఫీసర్లను సర్దుకుంటున్నారు, తర్వాత మంత్రులు ఇంకా ప్రయాణాలుగా ఎవరు మొదలుపెట్టలే. మరి ఈయన ఎందుకు వచ్చేస్తున్నాడో ఎవరు చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఈయనకు కొంత నాలెడ్జ్ ఉంది ఆ క్రికెట్ మీద. ఈ గోపీనాథ్ రెడ్డి అనేవాడు మీరు అన్నట్లు వారి క్యారెక్టర్ ఇంకా మనం బయటకు పెట్టలే విశాఖపట్నానికి. ఈరోజే ఫస్ట్ డైలాగ్ వదిలేడు. ఆయన చేసిన తప్పులన్నీ కూడా మేము తీసిన తర్వాత చెప్తే ప్రభుత్వమే ఆయన తీసేసి మంత్రులు కూడా చెప్తారు మీరెవరో కూడా వాళ్ళు ఉన్నంతకాలం ఆ క్రికెట్ అసోసియేషన్ టచ్ చేయొద్దని. మీకు వీలైతే ఈవేళ మా ఎంపీ గారు వస్తున్నారు, భరత్ గారు, ఆయనకు కూడా చెప్పే ఈ క్రికెట్ అసోసియేషన్ అంతా కూడా చెత్తగా ఉంది, మీరు వచ్చి దీని మీద బుర్ర పెట్టి అంటే మనం ఈరోజు మాట్లాడదామని చెప్పి అన్నారు. త్వరలోనే దానికి ఒక ముగింపు పలుకుతాం. కాదు, ముందు అతను కూడా పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్ళొచ్చు కదా. ఈవేళ బయటికి వెళ్ళాక మేము తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.